హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదర మనలతో మంచిగా మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు అయితే ఫామ్కి వచ్చానండి, ఫామ్ అప్డేట్ అనమాట. సో నేను ఏం చేస్తున్నాను ఫర్దర్గా అనేది వీడియోస్లో మీకు షేర్ చేస్తాను అని చెప్పాను కదా. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే, మనం గేట్ అయితే పెట్టించారు వీళ్ళు. ఇది గేట్ అనమాట. ప్రతి ఫామ్కి సపరేట్గా గేట్ ఉంది. అండ్ ఈ గేట్కి మనం లాక్ చేసుకోవచ్చు అని కూడా నేను మీకు చెప్పాను. ఆల్మోస్ట్ ఒక ఎంతోమంది మంచి రెస్పాన్స్, అంటే నేను ఇక్కడ తీసుకున్నాను అని చెప్పేసరికి చాలామంది నాకు రిక్వెస్ట్ చేశారు నెంబర్ ఫార్వర్డ్ చేయమని. చాలామందికి నాకు తెలిసినంత వరకు అందరికీ కూడా, నాకు రిక్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను నెంబర్ ఇచ్చానండి. ఎందుకంటే ఇది ఒక కమ్యూనిటీలో ఉన్న ఫామ్ కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, కమ్యూనిటీలో అందరం కలిసి ఉంటాము. ఏదైనా ఇష్యూస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా, వాటర్ గురించి కానీ, సెక్యూరిటీ గురించి కానీ, వాచ్మెన్ అయినా సరే అందరము ఒక మాట మీద ఉంటాము. అండ్ కమ్యూనిటీ ఉన్నప్పుడు మనకు హెల్ప్ ఉంటుంది కదా ఒకరి నుంచి ఒకరికి. సో అలాంటి ఫామ్ కోసం వెతకడం వల్ల నేను ఇది దొరికినప్పుడు నేను వెంటనే తీసేసుకున్నాను. అండ్ కొంతమంది అయితే ప్రైస్ ఎక్కువ ఉందని కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. అఫ్ కోర్స్ మనకు అంటే మన బడ్జెట్ని బట్టి అది ఎక్కువ తక్కువ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. నాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇందులో దొరకడం వల్ల ఇమీడియట్గా నేనైతే తీసుకున్నాను. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయండి. ఇంకా కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏవి లేవన్నారు వాళ్ళు, అందుకే నేను నెంబర్ కూడా అడిగిన వాళ్ళకి ఇవ్వట్లేదు ఇప్పుడు. సో ఇదైతే ఈరోజైతే మనం ఓన్లీ నా ఫామ్లో నేను చేస్తున్నటువంటి పనుల గురించి ఇవాళ నేను మీకు షేర్ చేస్తాను. ఈరోజు జరిగినటువంటిది ఏంటంటే, చూస్తున్నారు కదా, ఫెన్సింగ్ అయితే ఉంది మనకు. ఈ ఫెన్సింగ్తో పాటు గేట్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి ఈ గేట్ కంప్లీట్ అవ్వగానే ఇంకా జస్ట్ ఇప్పుడే పిల్లర్స్ అనేవి కట్టారు. పిల్లర్స్ కట్టిన తర్వాత గేట్ ఫిక్స్ చేశారు. ఇంకా తర్వాత కలరింగ్ అదే అయిపోయిన తర్వాత మనకు గేట్ లాక్ వేసేసుకోవచ్చు మనము. అండ్ నేను ఇలాంటి గ్రీన్ క్లాత్ కూడా కవర్ చేస్తున్నాను అనమాట. వన్ సైడ్ ఆల్రెడీ వచ్చింది. సో ఇంకా ఈ టూ సైడ్స్ మనము ఇటువైపు తర్వాత అటువైపు అంతా కవర్ చేసేస్తే, అండ్ ఇంక్లూడింగ్ గేట్ అనమాట. గేట్కి కూడా కవర్ చేసుకుంటే మనకి ఏంటంటే కనిపించదు బయటకి, మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత. సో అదనమాట. ఈ చుట్టూ ఫెన్సింగ్ అయిపోయిన తర్వాత గేట్ తోటి క్లోజ్ చేయడం, ఇది ఒక అప్డేట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇవాళ కొద్దిగా వర్షం పడింది. వర్షం పడడం వల్ల కొంచెం మట్టి కూడా మంచి, ఇక్కడ సాయిల్ కూడా బాగానే ఉందండి చూసాను నేను. ఎందుకంటే మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. వీళ్ళు పెట్టినటువంటి మొక్కలు, మనం మొక్కల్ని బట్టి సాయిల్ బాగుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇది వచ్చేసి సపోటా. ఈ సపోటా చెట్టు తర్వాత ఏది మొక్క చూసినా కూడా మనకు అన్నీ కూడా హెల్దీగా కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి మొక్కలు అయితే. ఇది వచ్చేసి మనకు వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ కూడా చక్కగా హెల్దీగా ఉందండి. ఇవన్నీ వర్షం పడింది కదా, అంత వాటర్ ఉన్నాయన్నమాట మొక్కల మీద, చాలా బాగున్నాయి. అయితే నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇవి ఆల్రెడీ వీళ్ళు ఇచ్చినటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ కదా. సో ఎక్కువ అయితే వీళ్ళు మ్యాంగో ఉన్నాయి, అంటే మామిడి చెట్లు ఎక్కువగా పెట్టారు. నా ప్లాన్ ఏంటంటే, నేను ఆల్రెడీ టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను కదా. సో టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ టెర్రస్ మీద మనము కూరగాయలు అయితే చాలా ఈజీగా చక్కగా పండించుకోవచ్చు. పెద్ద పెద్ద కంటైనర్స్ అవసరం లేదు. చిన్న చిన్న కంటైనర్స్లో లైట్ వెయిట్ సాయిల్ తోటి మనం పండించుకోవచ్చు. ఇక్కడ ఫామ్లో అయితే ఎక్కువగా మామిడి చెట్లు అయితే నాకు కనిపిస్తున్నాయండి, ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే నాకు దాదాపుగా ఇక్కడే ఒక 1 2 3 4 5 6 7 8 9 దాదాపుగా ఒక 10-12 మొక్కలు అయితే నాకు ఎక్కువగా మామిడి మొక్కలు కనిపిస్తున్నాయి, అంటే మామిడి తోటలాగా. బట్ నా ప్లాన్ ఏంటంటే, అన్ని రకాల పళ్ళ మొక్కలు ఇక్కడ ఉండాలి. అండ్ మామిడి చెట్లతో పాటు మనము అన్ని రకాల పళ్ళ మొక్కలు ఇక్కడ పెంచాలి అన్నది ఉన్నది నాకు. అంటే ఇంక్లూడింగ్ కరివేపాకు. ఈ పళ్ళ మొక్కలతో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, నేను టెర్రస్ గార్డెన్లో పెంచేటప్పుడు నేను ఎంత కంపోస్ట్ ఇచ్చినా, మనం ఎంత ఇచ్చినా, ఏ కంటైనర్ ఇచ్చినా కూడా చాలా ఫ్రూటింగ్ అనేది మనం కంపేర్ చేస్తే నేల మీద వచ్చే వాటికి, అలాగే మనము ఇలా ఫామ్లో పెంచే మొక్కలకి ఏంటంటే చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఇవి చెట్లు అవుతాయి, మాన్లు అవుతాయి కదా. సో చాలా ఫ్రూటింగ్ అయితే మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అండ్ టెర్రస్ మీద వెయిట్ కూడా ఎక్కువ పడుతుంది కదా పండ్ల మొక్కలు పెడితే. సో నేను అట్లయితే ప్లాన్ చేసుకుంటున్నాను. నా యొక్క ప్లాన్ ఏంటంటే, మోస్ట్లీ పళ్ళ మొక్కలన్నీ కూడా టెర్రస్ గార్డెన్లో తీసేద్దాం అనుకుంటున్నాను. అవి మంచి ఏజ్డ్ ప్లాంట్స్ ఉన్నాయి, అవన్నీ తెచ్చి ఇక్కడ ప్లాంటేషన్ చేయాలని ఉంది. ఇది నా కోరిక. బట్ ఏమైనా మీకు కూడా ఏమైనా ఐడియా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా నాకు అది చాలా యూజ్ అవుతుందండి.
సో ఇక్కడ మనం చూస్తున్నాము ఈ స్టార్ ఫ్రూట్ మొక్క చూడండి, అసలు విపరీతమైన ఫ్లవరింగ్ అయితే దీనికి ఉంది, పూతతో ఉందన్నమాట. చిన్నది మనం చూస్తే చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడ చూసినా కూడా ఫ్లవరింగే ఉంది, పింక్ కలర్లో ఎంత చక్కగా ఉందో. ఇట్లా ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి దీని నిండుగా ఒక్కసారి స్టార్ ఫ్రూట్ వచ్చిందంటే మనము ఊహించుకోండి మనం ఎంత హార్వెస్ట్ తీసుకోవచ్చో. చాలామందికి మనం పంచిపెట్టచ్చు. చిన్న ఫామే అయినా అన్ని రకాల పళ్ళ మొక్కలు పెంచుకోవడానికి అయితే మనకు అవకాశం ఉంటుంది. సో అందుకని ఏవైతే పండ్ల మొక్కలు ఉన్నాయో, ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అయినా సరే, ప్రతి ఒక్కటి కూడా ఇలా పెంచాలి అన్నదే నాకు కోరిక అనమాట. దానికోసమే నేను ఈ ఫామ్లో ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇది వచ్చేసి మనం స్టార్ ఫ్రూట్, అట్లనే ఇది అవకాడో అండి. ఇది అవకాడో కూడా నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత గ్రీనరీగా, అసలు ఎంత బాగుందో అంత బాగుందన్నమాట. అవకాడో అనేది నేను టెర్రస్ గార్డెన్లో తెచ్చిపెట్టి ఒక 2-3 ఇయర్స్ అవుతుందండి. అది ఏమవుతుందంటే ఎవ్రీ వర్షాకాలం కానీ మిగతా సీజన్ అంతా చాలా బాగుంటుంది మొక్క కాదు. సో అది ఈ సమ్మర్ వచ్చింది అనుకోండి, వేడి తట్టుకోలేదు, ఎందుకో సమ్మర్ వచ్చినప్పుడు అంతా కూడా పాడైపోతుంది అనమాట టెర్రస్లో. కానీ ఇక్కడ నేను ఫామ్లో చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ అవకాడో చాలా హెల్దీగా ఉంది, అసలు ఎంత చక్కగా వస్తున్నాయో చిగుర్లు కానీ కొమ్మలు కానీ, అసలు ఎంత ఆనందంగా ఉందో నాకు. ఇది మనకు ఈ అవకాడో కూడా వీళ్ళే ఇచ్చారు. అండ్ ఇక్కడ లేని మొక్కలు అంటే వీళ్ళు పెట్టనివి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా నా ఉద్దేశంలో ఏవైతే ఉన్నాయో పెట్టాలనుకుంటున్నానో అన్ని రకాల పళ్ళ మొక్కలు కూడా నేను ఈ ఫామ్లో అయితే ప్లాంటేషన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇది అవకాడో. అలాగే మనము యాపిల్ కూడా ఉందండి, నాకు అది కూడా చాలా వండర్ అనిపించింది. ఇంకా ఇవన్నీ కూడా మామిడి చెట్లే, ఎక్కువ మామిడి చెట్లు ఉన్నాయి. అలాగే మనము ఇక్కడ నేరేడులో తెల్ల నేరేడు, తర్వాత మనం 2 రకాల నేరేడు ఉంటాయి కదా, నా దగ్గర టెర్రస్లో అయితే 2 ఉన్నాయి. ఇక్కడ వీళ్ళైతే మనకు ఒకటి ఇచ్చారు, బట్ ఇది ఏ టైప్ ఆఫ్ నేరేడు చెట్టు అనేది నాకు కూడా తెలీదు. కానీ ఇక్కడ నేరేడు చెట్టు కూడా బాగానే పెరిగింది. ఇది ఒక్కసారి వృక్షం అయితే కనుక నేరేడు పండ్లు అనేవి మనము తీసుకోలేము, అంటే అంతగానో వస్తాయి అన్నమాట, అసలు కోసుకోలేనని వస్తాయండి, అంత బాగా పెంచుకోవచ్చు. సో ఇది ఒక్కరోజు మనం ఈరోజు మొదలుపెట్టి వదిలేసేది కాదు, కొన్ని సంవత్సరాల వరకు మనం మన పిల్లలకి కూడా, అంటే మనం ఏదో ఇల్లు కొంటాము ఏదో ఇస్తాం, కానీ ఇలాంటి ఒక ఫ్రూట్స్తో ఉన్నటువంటిది ఇస్తే కనుక వాళ్ళు కూడా ఎప్పుడు తరతరాలుగా ఇవి చాలా సంవత్సరాలు మనకు ఫ్రూటింగ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తింటారు. సో ఇది వచ్చేసి నేరేడు. అండ్ ఇది ఉసిరి కూడా ఉంది, ఉసిరి కూడా చాలా బాగా పెరుగుతుంది. నేను ఉసిరి కూడా పెంచానండి గార్డెన్లో, కానీ అంటే అంత బాగా నాకు ఏమీ రిజల్ట్ అయితే లేదనమాట. పెరుగుతుంది కానీ మొక్క, నేను ఫ్రూటింగ్ అయితే ఇప్పటిదాకా ఉసిరి నుంచి తీసుకోలేదు, బట్ ఉసిరి కూడా. అండ్ ఇంకా ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది, ఏదైనా మనము కట్టుకోవడానికి అని చెప్పాను కదండి. ఈ ఓపెన్ ప్లేస్లో నేనేం ప్లాన్ చేసుకుందాము అనేది నేను చెప్తాను. అయితే ఈ ఓపెన్ ప్లేస్ ఒకసారి చూడండి. ఇక్కడ వీళ్ళు ఈస్ట్ ఫేస్లో మనము ఏదైనా ఇల్లు లాంటిది కట్టుకోవడానికి మన బడ్జెట్ని బట్టి వాళ్ళు కొంత ప్లేస్ అయితే వదిలేసినారనమాట. నేనైతే ఇల్లు కట్టాలి అంటే మనకు బడ్జెట్ ఉండాలి కదండి, నేను అదైతే ప్లాన్ చేయట్లేదు. కానీ మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ జస్ట్ ఒక వాష్రూమ్ ఉండాలి, తర్వాత ఒక సిట్అవుట్ ఉండాలి, కొద్దిగా చిన్నగా లాన్ ఉండాలి, ఇలా అయితే అనుకుంటున్నాను. అది చేస్తానో లేదో తెలియదు, కానీ నా ప్లాన్ అయితే అదనమాట. అండ్ రిమైనింగ్ ప్లేస్లో కూడా మళ్ళీ మొక్కలే పెడదాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ఆ ప్లేస్. అయితే ఇప్పుడు ఈరోజు వీడియోలో నేను చెప్పాను కదండి, మట్టి పోయించాలి అన్నది ఒకటి అనుకుంటున్నాను. మట్టి పోయించాలి, తర్వాత మనము వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం మొక్కల మధ్యలో ప్లేస్, అంటే నడవడానికి ఇబ్బందిగా అనిపించకుండా మనం ఇట్లా నడుస్తూ ఉంటే వర్షం పడితే దిగబడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకు. సో అట్లా దిగబడకుండా ఉండకుండా మనము మధ్యలో ఏమైనా చిన్న రాళ్ళతోటి అట్లా ఏమైనా, అంటే లైక్ వాక్ మనం ఎక్కడైతే వాక్ చేస్తున్నామో అక్కడ కొంచెం సర్ఫేస్ అనేది ఆ వాటర్ అనేది దిగకుండా మరి కట్టాలా, టైల్స్ లాంటివి వేయించాలా, లేదంటే ఏది ఖర్చు తక్కువ అయితే అదనమాట, ఏది తక్కువ బడ్జెట్లో తక్కువ ఖర్చులో ఏదైతే అది అలాంటి ఏర్పాటు కూడా చేసుకోవాలి అనేది ఉంది. అదొకటి ఉంది. సో ఇదనమాట. అండ్ ఇటు సైడ్ అయితే మొక్కలన్నీ బాగున్నాయి. ఇటువైపు కొంచెం మనం ఏదైనా ఫామ్లో ఈ ఫామ్లో అయితే మన కార్ పార్కింగ్ అంతా కూడా బయటే ఉంది కదా, లోపలికి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. మీకు యాపిల్ మొక్క కూడా చూపిస్తా అండి. ఇదిగోండి, ఇది యాపిల్. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంత సమ్మర్లో. యాక్చువల్గా యాపిల్ మొక్క మనకు తెలుసు టెంపరేచర్ చాలా తక్కువగా ఉండాలి,
బట్ ఇంత హాట్ సమ్మర్లో కూడా ఈ మొక్క అయితే చాలా హెల్తీగా ఉంది. దీన్ని బట్టి ఏంటంటే నాకు సాయిల్ కొంచెం ఫెర్టైల్గానే ఉంది, ఇక్కడ మొక్కలు బాగానే పెరుగుతున్నాయని. మెయిన్గా మనం ఫామ్ తీసుకునేది ఏంటంటే గార్డెనర్స్కి మొక్కలకి అనువుగా ఉండాలి, మొక్కలు ఆహ్లాదంగా పెరగాలి, వాటికి మంచి ఫెసిలిటీ ఉండాలి, వాటర్ కానీ సన్లైట్ కానీ అండ్ ముఖ్యంగా సాయిల్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ కదండి, ఈ 3 చెక్ చేసుకోవాలి మనము అదనమాట. సో యాపిల్ కూడా పెరుగుతుందంటే నాకు మంచిగా ఉంది. అయితే నేను ఈ ఏరియాలో మట్టి పోయిద్దాం అనుకుంటున్నా. కొద్దిగా ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ మట్టి పోయించుకొని అందులో కొద్దిగా దాంతోపాటు కొంచెం పశువుల ఎరువు అంటే ఏదైనా ఆవు పేడ తెప్పించి కలుపుదాం అనుకుంటున్నాను. ఆవు పేడ లేదా గొర్రె ఎరువు ఇలాంటివి తెప్పించుకొని మనము అందులో మిక్స్ చేసేసుకొని అన్ని చెట్లకి చుట్టూతా కొంచెం హైట్ చేయించి గుంటలాగా దాంట్లో చేయించి వాటర్ నిలబడడానికి, మన ఏమైనా ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి, అండ్ తర్వాత ఆర్గానిక్ స్ప్రేలు మనం అంటే ఈ జీవామృతము పంచగవ్య ఇలాంటివి వచ్చినప్పుడు అంతా స్ప్రే చేసి పెంచుకోవాలి, ఆర్గానిక్గా పెంచుకోవాలి. ఆర్గానిక్గా పెంచుకున్నటువంటి మొక్కల నుంచి ఫ్రూట్స్ తీసుకోవాలి అదనమాట. టెర్రస్ గార్డెన్లోనేమో మొత్తం వెజిటబుల్స్ పెట్టాలని ప్లాన్ ఉంది, అన్ని వెజిటబుల్స్ పెట్టేయాలి. ఆల్రెడీ పెట్టిన ఫ్రూట్ ప్లాంట్స్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలా, లేదంటే కనుక వాటిని బోన్సాయిగా చేద్దామా, ఇలాంటి ప్లాన్ కూడా ఉందండి అదనమాట. సో ఇది వీళ్ళైతే మనకు ఇక్కడ వాటర్కి అయితే మనకు ఫెసిలిటీ అయితే ఇచ్చారు కదా, ఈచ్ ప్లాంట్కి డిస్టెన్స్ మెయింటైన్ అయితే చేశారు కొంత. ఎందుకంటే మనకు మామిడి చెట్లైనా ఈ పండ్ల మొక్కలన్నీ కూడా రేపు చాలా పెద్ద చెట్లు అవుతాయి, ఇవి మొక్కలు కాదు చెట్లు అవుతాయి కాబట్టి చాలా హైట్ పెరుగుతాయి, పెద్దగా అవుతాయి. కాబట్టి వీటికి కంపల్సరీ కొంత డిస్టెన్స్ అయితే గ్యాప్ అయితే ఉండాలి. అండ్ ఈ గ్యాప్ మధ్యలో మనం ఇంకా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు, లైక్ వెజిటబుల్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే ఏవైనా. అయితే నేనైతే చుట్టూ ఈ గ్రీన్ క్లాత్ వేసిన తర్వాత అరటి చెట్లు కూడా అక్కడక్కడ ఒకటి పెట్టాలనుకుంటున్నాను. అరటి చెట్లు నాకు చాలా ఇష్టం, అరటి చెట్లతోటి గార్డెన్ చాలా బాగుంటుంది. రకరకాల అరటి చెట్లు పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు చక్కెరకేళి అన్ని రకాల అరటి పండ్లు మనము ఇక్కడ తీసుకోవచ్చు. ఒక్కసారి పెడితే అరటి చెట్లు ఎప్పటికీ క్రాప్ అయితే వస్తూనే ఉంటుంది. సో అదనమాట ఈరోజు అప్డేట్. అండ్ ఈ ఎంట్రన్స్లో అయితే మనకు 4 కొబ్బరి చెట్లు ఇచ్చారండి వీళ్ళు, ఇటు సైడ్ ఉన్నాయి ఇవి. కానీ ఇట్లా నా ఉద్దేశం ఏంటంటే అన్నీ ఒకే రకాల మొక్కలు కాకుండా, అంటే నార్మల్గా మనము ప్యాషనేట్గా లేము, మనం రాలేము అనుకుంటే వీళ్ళు ఇచ్చిన మొక్కలతో మనకు సరిపోతుంది. కానీ నేను రెగ్యులర్గా వస్తాను, చూసుకుంటాను కాబట్టి నాకు అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ కావాలి. కాబట్టి ఈ కొబ్బరి చెట్లు కూడా చూడాలి ఉంటాయా మరి ఏంటి అనేది, నేను పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నా. సో ఇక్కడ కొబ్బరి చెట్లు ఉండాలా, లేకపోతే నేను ఇక్కడ చెప్పాను కదండి అరటి చెట్లు పెట్టాలని ఉందని, ఇవన్నీ కొబ్బరి చెట్లు అనమాట. ఈ 4 కొబ్బరి చెట్లు పెట్టారు ఎంట్రన్స్లో, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొబ్బరి చెట్లు ఎంట్రన్స్లో మంచి లుక్ ఇస్తాయి. నేను అవుట్ సైడ్ కూడా కొన్ని మొక్కలు పెడదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఈ కొబ్బరి చెట్లు బయట ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు, ఈ లోపల ఉన్నాయి ఈ కొబ్బరి చెట్లు. ఇటువైపు అయితే చెప్పాను కదా మామిడి మొక్కలు ఎక్కువగా ఉన్నాయని, మామిడి మొక్కలు ఉన్నాయి, జామ కూడా 1 or 2 వెరైటీసే పెట్టారు. సో ప్రతి మొక్క మధ్యలో కూడా ఇప్పుడు ఇంత గ్యాప్ ఇచ్చారు, కానీ ఈ గ్యాప్లో మనము మళ్ళీ ఈ ఏవైతే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఉంటాయో మనము అవి ఇంకా 2-3 మొక్కలు అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఎప్పుడూ కూడా మనకు చిన్న మొక్కలకే ఫ్రూటింగ్ అనేది బాగా వస్తుంది కాబట్టి. సో అదనమాట. సో ఇది ఈరోజు వీడియో. నేను మట్టి పోయించిన తర్వాత ఇంకో వీడియో చేస్తాను. ఒక్కోసారి మట్టి అవసరమా లేదా అని డౌట్ఫుల్గా కూడా ఉంది, కొంతమంది చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. కానీ నాకైతే మట్టి పోయించుకోవాలనే ఉంది. మట్టి పోసి మధ్యలో కూడా అంటే దాని చుట్టూతా మట్టి ఎరువు కలిపింది, దానికి మళ్ళీ ఎక్కువ సమృద్ధిగా దానికి ఆహారం ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి. ఈ 2 ముఖ్యంగా నేను వీటికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేద్దాము అని అనుకుంటున్నా. సో అదనమాట, ఇది ఫామ్లో ఉన్నటువంటి మొక్కలు, వాటి యొక్క అప్డేట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మట్టి పోయించాక అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఆ చిన్న ప్లేస్లో నేను వితౌట్ హౌస్ కన్స్ట్రక్షను నేను వచ్చినప్పుడు ఉండడానికి, కొద్దిసేపు పిల్లలతో స్పెండ్ చేయడానికి నేను ఒక సిట్అవుట్ లాగా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి ఎలా ప్లాన్ చేస్తున్నాను అనేది ఫ్యూచర్లో మీకు అన్నీ కూడా అప్డేట్ చేస్తానండి. మట్టి కలిపిన తర్వాత కూడా నేను వీడియో తీస్తాను. ఇదన్నమాట మా ఫామ్ అప్డేట్.
మీకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు తప్పకుండా అవి యూజ్ అవుతాయండి. ఎందుకంటే చూసే వాళ్ళలో చాలామంది ఆల్రెడీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు తప్పకుండా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు నాకు అవసరం అవుతాయి అండ్ నాకు యూస్ఫుల్ కూడా అవుతాయి. మీకు ఏది తెలిసినా సరే అండ్ నేను చెప్పేదానిలో మీకు ఏదైనా ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని మీకు అనిపించినా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అలాగే ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ పెంచాలని నాకు చాలా కోరికగా ఉంది. మన కోరిక తీరేటప్పుడు మనకు చాలా 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 ఇంకా ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది అనమాట. ఒక చోట సాచురేషన్ వస్తుంది. సో నాకైతే ఇది వండింది, నా కోరిక తీరింది. ఓకే, సో అదనమాట. అండ్ మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మా దగ్గర కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయండి, అవి కావాలంటే ఇక్కడ కనిపిస్తున్నాం. వాట్సాప్ నెంబర్ నేను షేర్ చేస్తున్నాను, అది డోంట్ టేక్ ఇట్ యాజ్ ఇది ప్లాట్స్ సెల్ చేసే నెంబర్ ఇంకా ఏదో కొంతమంది అలా అనుకుంటున్నారు, పదే పదే మెసేజ్ పెడుతున్నారండి. కాదు, ఇది మా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మేము కొన్ని సెల్ చేస్తాము. మా యొక్క సైట్ కూడా ఉందండి, jyotinaturals.com అని. మీరు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే కొన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, మరో మంచి లాగ్తో మళ్ళీ మనము కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేజన సుఖ్నో భవంతు. థ్యాంక్స్.